హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఏంటక్క ఏందో దేవుడి ఫోటోలు చూపించుతున్నావు అనుకుంటున్నారు. అవునండి. ఈరోజైతే మా ఊరిలో శ్రావణ మాసంలో వచ్చే ముత్యాలమ్మ తల్లి బోనాలండి. నేను కూడా బోనం అయితే చేశాను. చేసి అయితే యాపాకులతో బోనం చేసిన గిన్నెకైతే కట్టాలి కదా. నేనైతే కుండ తీసుకొచ్చి అయితే బోనం చేయలేదు. మా ఇంట్లో ఇత్తడి గిన్నె ఉంటుందండి. నేను ఎప్పుడు దాంట్లోనే చేస్తూ ఉంటాను. నేనైతే దాంట్లోనే చేశాను. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇదైతే మా ఊర్లో ఉండే వచ్చువాయమ్మ తల్లి టెంపుల్ అండి. అక్కడే ముత్యాలమ్మ తల్లి, అంకమ్మ తల్లి, వచ్చువాయమ్మ తల్లి ఉంటారు. అందరూ అక్కడికే వచ్చి అక్కడే బోనం చేసుకొని వచ్చి అక్కడే పెడుతుంటారండి. ఒకసారి చూసేయండి వీడియో. విషయం ఏంటంటే అందరు బాక్సుల్లో టిఫిన్లలో వాటిలో తీసుకొచ్చారు. నేనైతే బోనం చేసిన గిన్నెలతోనే తీసుకొచ్చానండి అక్కడికి. అందరూ నాకు వెళ్ళి అలాగే చూస్తున్నారు. ఏంది ఈమె ఇలా తీసుకొచ్చిందని. నేనైతే ఆ గిన్నెలు అలానే తీసుకెళ్ళానండి. బోనం చేసిన ఇత్తడి వాటిలలో అయితే చేశాను. దాంట్లోనే తీసుకెళ్ళాను అలాగే. ఇంకా లోపల కూడా బాగుంటుందండి టెంపుల్. అందరూ బోనం చేసిన దాంట్లోనే తీసుకెళ్తారు కదండి ప్రసాదం. నేను అలానే తీసుకొచ్చానండి. అక్కడికి వెళ్తే ఏముంది, అందరు బాక్స్ గిన్నెల్లో టిఫిన్లలో వాటిల్లో బుట్టలో పెట్టుకొని అయితే తీసుకొచ్చారు. సరే, ఎవరెవరు ఆనవాయితీ అలా ఉంటుందండి. నాకైతే ఇలానే తీసుకెళ్ళాలనిపించింది. సంవత్సరానికి ఒకసారి వచ్చే మన ముత్యాలమ్మ తల్లి బోనాలండి. నేనైతే ఇలానే చేశాను. కొంతమంది బూరెలు, గారెలు, పాలు పొంగళ్ళు అలా చేసుకొని వచ్చారు. నేనైతే నాకు తెలిసిన పద్ధతిలో నేను గారెలు, బూరెలు అయితే చేయలేదు. పాలు పొంగించానండి. అందులో మళ్ళీ పులగం అన్నం అయితే వండాను. పులగం అన్నం వండి దాంట్లో పెసరపప్పు అవి అయితే వేసి వండుతారు కదా. నేనైతే అలాగే వేసి వండానండి. ఆ రెండే తీసుకొచ్చాను. కానీ నాలాగా ఎవరూ తేలేదు. పులగం వండుకొని కూడా ఎవరు చేయలేదు కూడా. అక్కడ అందరూ గారెలు, పాయసమన్నం అవి తీసుకొచ్చారు. నేను ఈ బాటిల్లో ఏంటక్క నీళ్ళు అలా పోస్తున్నావు అనుకుంటున్నారు. అవునండి, నేనైతే ఆ బాటిల్లో అమ్మవారికి పానకం లాగా బెల్లం శాకం లాగా ఉంటుందని నేనైతే అమ్మవారికి కళ్ళు అలాంటివి ఆరపోస్తూ ఉంటారు కదండి. నాకు తెలిసిన వరకు నేను చిన్నప్పటి నుండి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడైతే అలా ఏం చేయలేదు. నేనైతే బాటిల్లో బెల్లం శాఖ లాగా ఉంటుందని అలా తీసుకొని వచ్చి అక్కడైతే ఆరపోసానండి. మేమైతే గుళ్ళో లోపలికి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడ మా చిన్నప్పటి నుండి కూడా ఈ అమ్మవారు చాలా అంటే చాలా సత్యవంతురాలండి. వచ్చువాయమ్మ తల్లి మా ఊరి దేవత. 5 రోజులు జాతర జరిగిద్దండి. అమ్మవారి జాతర, వచ్చువాయమ్మ తల్లి జాతర. ఇక్కడ వచ్చువాయమ్మ తల్లి, అంకమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, నాగదేవత అందరూ ఉంటారండి ఇక్కడ ఈ గుళ్ళో. మేమైతే లోపలికి వచ్చేసాము. చూడండి, ఈ వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడండి ఎంతమంది వచ్చారో, ఎలా ఉన్నారు అమ్మవార్లు. చాలా అంటే చాలా సత్యవంతురాలు. సంవత్సరానికి ఒకసారి అయితే ఈ అమ్మవారి జాతర అయితే వస్తుందండి. 5 రోజులు అయితే జరుగుతుంది ఈ జాతర. మా చిన్నప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నాను. చూడండి అమ్మవారు ఎలా ఉందో. ఏమైతే అంకమ్మ తల్లి అండి. నేనైతే అరిటాకులు తీసుకొచ్చానండి అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి. ఇలా శ్రావణ మాసంలో వచ్చే అమ్మవారి బోనాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఏంటంటే, ఈ ఆషాఢం శ్రావణ మాసంలో వచ్చే పిల్లలకి అలాంటి చికాకులు, ఇలాంటి అనారోగ్యాలు ఏవి రాకుండా, దరి చేరకుండా ఈ అమ్మవార్లు అయితే చూసుకుంటారండి. మనం శ్రావణ మాసంలో చేసే బోనాలు చాలా మంచివండి. ఇక్కడ లోపల కూడా వాళ్ళే ఉంటారండి. బయట ఉంటారు, లోపల ఉంటారు.
ఒకసారి అయితే ఈ అమ్మవారి చరిత్ర నాకు తెలిసినవైతే ఇంకో వీడియోలో అయితే చెప్తానండి. వచ్చువాయమ్మ తల్లి చెప్పాలంటే చాలా పెద్దగా ఉంటుందండి. నేను ఇంకోసారి చెప్తాను, ఇంకోసారి వీడియోలో. ఒకసారి చూడండి టెంపుల్ ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మా చిన్నప్పుడు సింపుల్గా ఉండేదండి ఈ టెంపుల్. ఇప్పుడు చాలా బాగా కట్టారు. 5 రోజులు జాతర జరుగుతుంది ఇక్కడ. వచ్చువాయమ్మ తల్లి అని ఆమెకి ఎలా మా ఊరి పేరు కూడా వచ్చువాయేనండి. ఆ పేరు ఎలా వచ్చిందో ఏంటో నేను ఇంకోసారి వీడియోలో అయితే చెప్తాను. ఒకసారి చూసేయండి వీడియో. చూడండి ఎంతమంది జనం అయితే వచ్చారు. చాలా అంటే చాలా మంది వస్తారండి. ఇంకా చాలా మంది వెళ్ళిపోయారు మేము వచ్చే టైంకి, లేరు. అందరూ అమ్మవార్లు ఇక్కడే ఉంటారు. అంకమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి అందరు ఇక్కడే ఉంటారు. ఇక్కడ కూడా ఉన్నారు చూడండి అమ్మవార్లు. నేనైతే గాజులు కూడా ఒక 1 డజన్ తీసుకొచ్చి పెట్టానండి 3 అమ్మవార్ల దగ్గర. ఇక్కడ అందరూ ఉంటారు. మా వారైతే బయట నుండి ఇప్పుడే వచ్చారండి. నేనైతే యాపాకులు కూడా కట్టుకొని వచ్చానండి. చూడండి ఇక్కడ అమ్మవార్లు ఉంటారు. ఇక్కడ లోపల అసలు అమ్మవార్లు, ఇక్కడైతే అంకమ్మ తల్లి ఉంటుందండి. ఇక్కడైతే అసలు అమ్మవారండి వచ్చువాయమ్మ తల్లి ఇక్కడ లోపల ఉంటది గుళ్ళో. ఇక్కడైతే ముత్యాలమ్మ తల్లి ఉంటదండి.
ఇదేనండి మా వచ్చువాయమ్మ తల్లి టెంపుల్. ఇక్కడైతే పోతురాజు ఉంటాడండి. ఇక్కడ కూడా నేనైతే ప్రసాదం అయితే పెట్టాను. ఇదేనండి మా టెంపుల్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. ప్లీజ్ నా వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈసారి ఈ అమ్మవారి చరిత్ర అయితే ఇంకో వీడియోలో నాకు తెలిసిన వరకు నేను చెప్తాను. మా వచ్చువాయమ్మ తల్లి చరిత్ర, ఆమె ఇక్కడ ఎలా వెలిసిందో ఏంటో అవన్నీ చెప్తాను ఇంకో నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టలేదు. లోపల ప్రసాదం పెట్టిన తర్వాత బయట కొడదామని మేమైతే కొబ్బరికాయ కొట్టలేదు. వీడియో అయితే ఇంతేనండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.